హలో అందరికీ నమస్కారం. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది బాయిల్డ్ ఎగ్స్తో. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ లైట్గా చేసా, ఇడ్లీ ఇంకా పూరి తిన్నా. నెక్స్ట్ ఇంకా నేను ఇక్కడ ఫాస్ట్గా రెడీ అవుతున్నా, ఎందుకంటే అప్పటికి లేట్ అయిపోతుంది. మేము లంచ్కి బయటకు వెళ్దామని డిసైడ్. నేను ఎలా ఉన్నానో కమెంట్స్లో చెప్పండి. బై ది వే, ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో, బాగోపోతే తిట్టుకోవద్దు. ఇక్కడ మేము స్టార్ట్ అవుతున్నాం బయటికి వెళ్ళడానికి. అండ్ మేము రీచ్ అయిపోయాం రుద్రాన్స్ ట్రైన్ రెస్టారెంట్కి. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మా సిట్టింగ్ వచ్చింది, మేము కూర్చున్నాం. నెక్స్ట్ కొద్దిగా మెన్యూ చూసి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం. ఇక్కడ నేను బ్లాగ్ చేద్దామని ట్రై చేస్తున్నా, చేయదు, ఇది నా ఫస్ట్ బ్లాగ్. అప్పుడే ఫుడ్ వచ్చేయడం స్టార్ట్ అయ్యింది. కొన్ని రికార్డ్ చేసా, ఇంకొన్ని రికార్డ్ చేయలేకపోయాను, ఎందుకంటే మర్చిపోయాను. మన తెలుగు అలా ఉంటుంది, సగం గుర్తుంటే సగం మర్చిపోతాం. ఫస్ట్ టైం బ్లాగర్ కదా, సో పర్వాలేదులే, మెల్లిమెల్లిగా నేర్చుకున్నాం. తర్వాత కొద్దిగా మిర్రర్లో కొద్దిసేపు సోకులు పడ్డా, కడుక్కోవడానికి కానీ వెళ్ళి మిర్రర్లో. నెక్స్ట్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తా అని కొద్దిగా ఒక ప్లేస్కి వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగుతామని కొన్ని పిక్చర్స్ దిగేసి రిటర్న్ అయిపోయాం. ఇంటికి వెళ్ళి ఒక చిన్న న్యాప్ వేసా. ఈ లోపే మా పక్కింటి బాబు వచ్చి లేపేశాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు మా ఆయనతో పాటు. వీడు ఉంటే చాలు ఇంట్లో అంతా హడావిడే. నెక్స్ట్ మా అమ్మతో ఆయిల్ పెట్టించుకుంటున్నా. ఇక్కడ మంచి హెడ్ మసాజ్ చేసింది కొంతసేపు, అలా రిలాక్స్ ఫీల్ వచ్చింది బాగా. నెక్స్ట్ ఇక్కడ మా తమ్ముడు ఏదో రబడి అని ఒక స్వీట్ తెచ్చాడు. ఇన్ని డేస్ నేను జైపూర్లో ఉన్నా కానీ ఎప్పుడు తినలేదబ్బా, బట్ నాకు నచ్చింది. ఫస్ట్ టైం తిన్నా కానీ చాలా టేస్టీ ఉండేది. సో అలా లాగించేసేదాన్ని. నెక్స్ట్ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసా. ఇండియా విన్ అయిందంటే ఆ హ్యాపీ వేరే కదా. నేను కూడా ఆ హ్యాపీనెస్తో నా డేని ఎండ్ చేసా. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మినీ బ్లాగ్తో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.